అవన్నీ చెప్పొద్దు. మీరు ఖండించారు, మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి. ఇంత ముందు 5 ఏళ్ళు బాగుందా? బాగుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుండదో మీరు చెప్పండి. ఏ విధంగా నేను అడుగుతున్నా, ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగులేదు చెప్పండి. రైతుల గురించి నాకు తెలియదు. ఏ విధంగా బాగాలేదు చెప్పండి. నేను రాస్తాను. రైతులకు ఏడు చేసేద్దాం. మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏడు చేసేది చెప్పండి. ఏడు చేశారు. ఎక్కడో తీసుకెళ్లి నీలాంటి వాళ్ళకి వెలుగునిస్తున్నారు. చాలా ప్రతి మనిషికి ఎక్కలా, ప్రతి మనిషికి ఎక్కలా, ప్రతి మనిషికి ఎక్కలా. ఒక మనిషి చేశానని చెప్పండి. ఒక్క మనిషి చెప్పానని చెప్పండి. ఒక్క మనిషికి చేశాడు అని చెప్పండి. మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. మాట్లాడబాకండి. మెడికల్ కాలేజీలు పోతే ఎట్ట తయారైంది? మెడికల్ కాలేజీ లేవు. మేము కట్టాం నువ్వు అది కూడా కట్టలేదుగా. మేము కట్టాం నువ్వు అది కూడా కట్టలేదుగా. అనవసరం. ఓకే, అవన్నీ కాదు. మీకు ఏం బాగాలేదు చెప్తే నేను అది నోట్ చేసుకుని పాయింట్ రాస్తా. నేను చెప్పండి ఏం పడలేదు చెప్పండి. రాసే మనిషిని. ఒక్కల గురించి కాదండి, మీ గురించి కాదు. చదువుకున్న మీరు రైతు గురించి మాట్లాడండి. చెప్పండి. సార్ అన్నట్టు చదువుకున్న వీళ్ళు రైతులు వీళ్ళు చెప్పండి. చదువుకున్న విద్యార్థులు రైతు ఏ పంటకు ఉందండి రేటు? సార్ నీ వరేస్తున్నా ఒరుగు లేదు, మినువేస్తున్నా మినువు లేదు, పెసరేస్తా పెసరు లేదు. ఎందుకు లేదు? 9,000 అమ్మిని జొన్నలు 2,600 రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో. నా ఒడ్లు వచ్చేసి 2,000 అమ్మిని, మినువులు వచ్చేసి 9,000 అమ్మిని. 11 సరే 2 నెలలు తీసేయి 9,000 అమ్మిని. మేమే రైతులు. నేను 60 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. ఇది మా మామయ్య 5 వేసేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 వేసినోడు అలా 10కి వచ్చాడు. ఏది ఒడ్లు రేట్లు లేవు, మిలం రేట్లు లేవు. అయిపోయింది కదా. చెప్పండి. మొన్న కౌలు రైతు ఏదో ఏమిచ్చాడు రైతు? ఒక నిమిషం. రైతుకి ఎంత తీసుకున్నారు ఎకరానికి? ఎకరానికి ఎంత తీసుకున్నారు? రైతు భరోసా డబ్బులేనా? ఎవడేమన్నాడండి? అక్కర్లేదు అనొచ్చుగా. ఓటేసాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసాడా ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడాలా? ఓటైనాడు కూడా వేసేసాడు అధికారం. ఈ నంటగారు పొలం ఉందా లేదా పోవాలి. జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్నోడు కల్లా పంపించాలి. మన వాడు ఓటేసాడో లేదుగా. ప్రాంతం చూడడం, మతం చూడడం, భేదం చూడడం అన్నాడు. మొత్తానికి వేసేసాడు. మన నాటదాని కింద నాకు జగన్ ప్రభుత్వంలో నా తల్లికి వందనం కింద ఏటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే 1 సంవత్సరం పడలా. 2వ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది. నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడున్న 3 ఇప్పుడు లేదా? ఉండగా ఎందుకు తీసేయటం? ఓటేసావా? ఓటేసావు. నా పొట్టగొట్టి నీకు పెట్టాడు. తెలుసా? నా పొట్టగొట్టి నీకు పెట్టాడు. ఏ పొట్టండి? నా దగ్గర లేదు అయినా కానీ నాది కొట్టి నీకు పెట్టాడు. ఇప్పుడు జరుగుతుంది. అది తెలుసుకోండి. కొట్టి నీకు కొట్టాడు. ఈ నాయకులు మంచి కాదు మేము అనలేదు. ఈ నాయకులు మంచి వాళ్ళు కాదు మేము అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలని స్వామి చేయలేదు. లేదు లేదా? నిరూపించండి. ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డబ్బు ఉందిగా, వీళ్ళకి జేబులో ఏమన్నా ఇస్తున్నాడా? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? అంటే ప్రతి ఒక్కరికి ఇస్తేనేనా? ప్రతి ఒక్కరికి ఇస్తానా? ఇంగ్లీష్ మీడియం పాడైపోయిన ట్యాబ్లా? ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఊరు నాడు నేడికి ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా చేశాడు వెంకటేశ్వరంలో. మాకు ఉదాహరణ చూసుకుంటే ఊరు చేశాడండి గురుస్వామి గారు. మీరంటే నాయకుల పాత్ర లేదు. నాయకుల పాత్ర ఏం కాదు. అది అలా జరుగుతుంది మరి ఒక రకంగా. ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారుగా. ఏమీ లేని పేద దౌర్భాగ్యడ రూపాయి ఎందుకు జేబులో తీట్లా? వీడు ఇల్లు కొంపలు అన్ని తాకట్లు పెట్టుకుని లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్సీలు ఎట్ట కడుతున్నాడు? నా డబ్బేగా. అంటే నా డబ్బు మొత్తం నా దక్కల్లా. దానిలో పైసాలో పైసా అయినా నా వంతుందిగా.
అది నా డబ్బు కదా, ఏది ఏమైనా సరే ఏది ఏమైనా కూర్చోన్నారు. నడపు కదా. మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పెట్టాడు, అప్పు చేసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి నేను పార్టీ అంటున్నా, మనుషుల కోసం పాకులాడుతారు. రాష్ట్రం బాగుపడాలని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీరే అన్నారు, మేము అన్ని చంపుకొని చేసాం. మరి మీరు అన్నారా ఉదాహరణకి వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ అన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ సౌండ్ పార్టీ గట్టి నొక్కేవారు, ముందు నొక్క లాగేవారు. ఆ లాగి పేదలు పంచేవారు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్లో తెలుసా? కొన్ని వాళ్ళు జేబులు వేసుకున్నారు, పేదలు పంచలా. వాళ్ళు ఇగో ఈ మనిషి తిట్టినాడు, నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, నాది నా ప్రభుత్వం అని చెప్పి కూడా నాకు సిక్కేస్తుందని ఈ మనిషి చెప్పాడు. 2.5 కోట్లు 3 కోట్లు ఉన్నాయట.